హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతి ప్రేమికులందరికీ సో మచ్ గార్డెనింగ్ వైపు నుంచి స్వాగతం. ఈరోజు మన వీడియో టపాయికా కర్రపెండలం దీని గురించి మాట్లాడుకుందాం. ఇది ఇప్పుడే మా గార్డెన్లో తవ్వి తీసాము. సుమారుగా మనకి పెండలంలా ఉంటుంది కనుక దీన్ని కర్రపెండలం అని పిలుస్తారనుకుంటా. ఇది మన దేశానికి కాదు, బ్రెజిల్ దీని నేటివ్ ప్లేసు. బ్రెజిల్ నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా ట్రాపికల్ ఏరియాలో, వేడి ప్రాంతాల్లో ఇది పోర్చుగీస్ వారి ద్వారా విస్తృతంగా పరిచయం చేయబడింది. సాధారణంగా మన భారతదేశంలో ట్రాపికల్ ఏరియాలో మనం పుట్టడం అనేది మన అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఆహారంలో ఉన్నంత వైవిధ్యం, ఒక రేంజ్ చలి ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి ఉండదు. ఇక్కడ అన్ని రకాలు, అన్ని రుచులు పండుతాయి. ఇప్పుడు మనం దీని గురించి చెప్పుకుంటే 1850లో అనుకుంటా కేరళలో ఒక కరువు వస్తే ఒక ఆల్టర్నేటివ్ ఫుడ్ గురించి ఆలోచించినప్పుడు కేరళకు చెందిన మహారాజు దీనికి ఇండియాలో ప్రవేశపెట్టారని మనకి హిస్టరీలో ఉంటుందన్నమాట. అలాగే రెండో ప్రపంచ యుద్ధంలో దీన్ని థాయిలాండ్లో ప్రవేశపెట్టారని, అప్పుడు అక్కడ ఆహార సంక్షోభం వచ్చినప్పుడు ఆ సంక్షోభాన్ని నివారించడానికి దీన్ని పరిచయం చేశారని మనం బుక్స్లో చదువుకుంటూ ఉంటాము. ఎందుకంటే మనం వరి, గోధుమ మీదే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాము. అలాంటి వాటికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అది చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట ప్రపంచం సర్వైవ్ కావటానికి. ఇది చాలా మొండి మొక్క. మేము 2 సంవత్సరాల క్రితం దీన్ని పాతాము. అంటే 10 నెలల్లో సుమారుగా పంట చేతికి వస్తుంది. తర్వాత మనం దాన్ని ఎప్పుడైనా తీసుకోవచ్చు. సాధారణంగా పెద్ద మొక్కగా ఉంటుంది కనుక మనం దీన్ని ఫెన్సింగ్లో వాడుకుంటే బాగుంటుంది. అలాగే తేమ ఎక్కువగా ఉన్న చోట్ల వాడితే చాలా బాగా వస్తుంది. ఇదిగో దీన్ని చాలా పెద్దగా ఉంది, వంచాను. జస్ట్ ఈ వీడియోలో బాగా కనిపించడం కోసం వంచాను. ఆ వెనకాల కనిపించేవి ఉన్నాయి. ఈ పక్కనే దీన్ని తవ్వాము. దీన్ని 2 years బ్యాక్ మేము వేసుకుని మర్చిపోయాం. దాని దగ్గర డ్రిప్ కూడా లేదు. ఇది చూశారు కదా, మంచి దుంప అయింది. ఒక 3-4 కేజీలు వస్తుంది. సాధారణంగా మనకి ఇవి కోస్టల్ ఏరియాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. తమిళనాడు దీన్ని బాగా ప్రొడ్యూస్ చేస్తుంది. అలా కేరళలో కూడా బాగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో, ఈస్ట్ గోదావరిలో దీని బై ప్రొడక్ట్స్ యొక్క ఇండస్ట్రీస్ ఉన్నాయి. అక్కడ తీర ప్రాంతాల్లో మనకి నీటి పక్కన, కాలువల పక్కన, బోధుల పక్కన ఎక్కువ వేసి దీన్ని అవసరం వచ్చినప్పుడు తీసి తింటూ ఉంటారు. అంటే దీన్ని డైరెక్ట్గా తినటం తక్కువ, ఇండస్ట్రియల్ యూసేజ్కి దీన్ని ఎక్కువ వాడతారు. అంటే మనం చెప్పుకునే సగ్గుబియ్యం, సాబుదానా అని దేన్నైతే అంటామో అది సాగు అనే బ్రెజిల్ పదం నుంచి అది వచ్చిందనమాట. అంటే వాళ్ళు బాగా తయారు చేస్తారు. వాళ్ళకి ఇది స్టేపుల్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఆఫ్రికాలో తీసుకుంటే ఆఫ్రికాలో దీన్ని బాగా తింటారు. వాళ్ళకి స్టేపుల్ ఫుడ్. అంటే సుమారుగా అంచనాల ప్రకారం ప్రపంచంలో 70-80 కోట్ల మంది దీన్ని బాగా తింటారని, దీన్ని స్టేపుల్ ఫుడ్గా తీసుకుంటారని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మన దేశంలో కొంచెం తక్కువ. అలాగే ఇంటి వాడకం అనేది మన దేశంలో తక్కువ, ఇండస్ట్రియల్ వాడకానికే ఎక్కువ వాడతారు. దీన్ని ఈ మధ్యకాలంలో అంటే దీని స్టార్చ్ని డిగ్రేడబుల్ ప్లేట్స్ చేయటానికి, అలాగే బట్టలకి మనం గంజి పెట్టుకుంటాం, ఆ గంజిగాను, సగ్గు బియ్యంగాను, అలాగే థిక్నర్ అంటే మన సూపులకి థిక్నెస్ తెచ్చే పౌడరు, అలాగే కేక్స్, ఇండస్ట్రియల్గా దీన్ని చాలా ఎక్కువ వాడతారు. కాకపోతే మనం తినేటప్పుడు దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఒక్కటే ఉంటాయి, ప్రోటీన్ చాలా తక్కువ ఉంది, ఫైబర్ తక్కువ ఉంది, మినరల్స్, విటమిన్స్ పెద్దగా ఏముండవు.
కానీ మన దగ్గర పండింది మనకి గొప్పది కనుక మనం అప్పుడప్పుడు దీన్ని తినటంలో తప్పులేదు. అలాగే మన తోటలో మనకి పండింది మనకి ఎప్పుడు గొప్పదవుతుంది. ఎందుకంటే మనం ఈ మధ్యన చూస్తున్నాం, సేవ్ ద సాయిల్. జగ్గి వాసుదేవ్ దాన్ని ఒక వరల్డ్ వైడ్గా ఒక ఉద్యమంలా తీసుకెళ్తున్నాడు. ఆయన సుమారుగా 70-80 సంవత్సరాల క్రితం ఆల్బర్ట్ హోవర్డ్ అనే ఇంగ్లీషు శాస్త్రవేత్త ఆయన ఇండియాకి అగ్రికల్చర్ కమిషనర్గా పనిచేశాడు. ఆయన ద సాయిల్ అండ్ హెల్త్ అనే బుక్ రాశాడు. మీకు వీలుంటే ఆ బుక్ ఇప్పుడు కూడా ఆన్లైన్లో దొరుకుతుంది, కొనుక్కోండి. ద సాయిల్ అండ్ హెల్త్ అనే బుక్లో ఆయన సమరీ ఏంటంటే, ఆ బుక్ యొక్క సమరీ ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ వల్ల భూమి, సాయిల్ అంటే పర్యావరణం, సమస్త ప్రాణికోటి దోపిడీకి గురవుతుందని, అంతరించిపోతుందని ఆయన 70-80 ఏళ్ళ క్రితం చెప్పాడు. అంటే సాయిల్ అంతరించిపోతుంది అని మనం చెప్పుకోవడానికి మనం ఒక సిగ్గుసేటైన విషయం. అందుకే మన పంట మనం పండించుకోవటం పెద్ద గొప్ప విషయం కాదు. నేను ఈ మధ్యన కర్ణాటకలో ఒక ల్యాండ్ చూడటానికి వెళ్ళాను. అది 100 ఎకరాల పీస్. అది ఆ పీస్లో 100 ఎకరాల్లో 27-28 మంది రైతులు ఉన్నారు. ఒక 4-5 వేప చెట్లు వాటి మానన్నవి బతుకుతున్నాయి తప్ప ఆ 100 ఎకరాల్లో ఒక చెట్టు కూడా లేదు. అంటే 27-28 మంది రైతులు, అంత చిన్న రైతులు, కనీసం అంటే గాలికి పండేవి కరివేపాకు, మునగ, చింత, రేగు, నేరేడు ఇలాంటివి ఎన్నైనా వేసుకోవచ్చు, మామిడి ఎన్నైనా వేసు, కానీ ఒక్కటి కూడా లేదు, ఒక్క చెట్టు కూడా లేదు. అంటే మనం ఎంతగా మోనోకల్చర్కి అలవాటు పడిపోయాము, ఇండస్ట్రియల్ అగ్రికల్చర్కి అలవాటు పడిపోయాము. ఇది ఒక పెద్ద ఉదాహరణ. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కంది, సోయాబీన్ ఒక స్టాండర్డ్ క్రాప్స్ అన్నమాట. అంటే వర్షాధారంగా అవన్నీ. అలాగే శీతాకాలం శనగలు వేస్తారట, అంతే. ఇంకా వాళ్ళు ఫిక్స్డ్ ఆ క్రాప్స్కి. అలా కాకుండా మనం మన గార్డెన్లో, నేను రైతులకే ముఖ్యంగా చెప్పేది అంటే, ఇది టెర్రస్ గార్డెన్కి పెద్దగా ఉపయోగపడకపోవచ్చు, ఎందుకంటే ఈ చిన్న కుండీలో అంత పెద్ద ప్రతిఫలం మనకి రాకపోవచ్చు. కానీ భూమిలో వేసుకుంటే ప్రతి రైతు దీన్ని తన పొలంలో వేసుకోవచ్చు. పెద్దగా నీళ్ళు ఏం అవసరం లేదు. అలాగే పోషకాలు లేని భూమిలో కూడా ఇది అద్భుతంగా వస్తుంది. దీనికి పెద్దగా పోషకాలు, పోషణ, నీరు ఏమీ అవసరం లేదు, వర్షాధారంగా వస్తుంది అన్నమాట. అలాగే మనం తినే ఫుడ్ గురించి చూసుకుంటే, దీన్ని పండించక ముందు నేనేమనుకునేవాడిని అంటే, ఇది పెద్ద రుచిగా ఏమి ఉండకపోవచ్చు అనేది నా ప్రగాఢమైన నమ్మకం. అంటే మాకు చెరువులు గట్టుల్ని అక్కడక్కడ మేము చూసేవాళ్ళం చిన్నప్పటి నుంచి. 1-2 సార్లు కాల్చుకుని తినటమే తప్పితే దీని గురించి పెద్దగా ఎప్పుడూ మేము ఆలోచించలేదు అసలు. ఒక రోజుని నేను ఇలాగే 2 years బ్యాక్ తీసి పట్టుకెళ్తే మా ఇంటి పక్కన ఉన్న కేరళ ఆవిడ చెప్పారనమాట, మేము దీన్ని ఫ్రై చేసుకుంటాము, అలాగే చేపలు, రొయ్యల్లో కలిపి కూడా తింటాము దీన్ని అని చెప్పినప్పుడు మేము దాన్ని ఫ్రై చేసుకున్నాం. అలాగే చాలా అద్భుతంగా ఉంది ఆ ఫ్రై. అలా మన ఆలు ఫ్రై లాగా చాలా అద్భుతంగా ఉందన్నమాట. అలాగే నేను కేరళ వెళ్ళినప్పుడు, నేను ఎక్కడికైనా ఒక ప్లేస్ విజిట్ చేసినప్పుడు అక్కడ ఉండే లోకల్ రెసిపీస్ ఏంటి, వాళ్ళు దాన్ని ఎలా తయారు చేస్తారు, అంటే ఫుడ్కి, ఎన్విరాన్మెంట్కి, అగ్రోక్లైమేటిక్ రీజన్కి, అలాగే టోపోగ్రఫీకి సంబంధం ఏంటి, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు అనే దాని గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తారు. అవసరమైతే ఆ లోకల్ ఏరియాకి వెళ్ళి వాళ్ళ ఆ కల్చర్లో వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళ కల్చర్ ఏంటి అనే దాని గురించి కూడా నేను ఎక్కువ ప్రయత్నం చేస్తాను. లోకల్ ఫుడ్ తినడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తాను అన్నమాట. వాళ్ళు దాన్ని కేరళలో చాలా ఎక్కువగా వాడతారు వంటలుగా, మనమైతే ఇండస్ట్రియల్గా వాడతాం. ఇక్కడ మన గార్డెన్లో మనం వేసుకోగలిగితే దీన్ని చక్కగా మనకు అవసరమైనప్పుడల్లా మనకి, అంటే ఎప్పుడైనా మీరు తీసుకోవచ్చు. మీకు ఇంట్లో కూర లేనప్పుడు కూడా దీన్ని తీసుకుని వండుకోవచ్చు అన్నమాట. రైతు పంట పొలం నుంచి తను ప్రతి వస్తువుని అవసరమైతే 100 రకాలు ఇంటికి తీసుకెళ్ళగలగాలి.
అనేది నా వీడియోల యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే దీన్ని పచ్చిగా తినకూడదు, చాలా ప్రాబ్లం పచ్చిగా తింటే. దీంట్లో సైనైడ్ అనే పదార్థం ఉంటుంది, విష పదార్థం, టాక్సిన్స్ ఉంటాయి కొన్ని ఆహార పదార్థాల్లో. అందుకని పచ్చిగా తినకూడదు, ఖచ్చితంగా ఎక్కువసేపు ఉడికించుకొని తినాలి. అలాగే దీన్ని ప్రత్యుత్పత్తి అనేది చాలా ఈజీ. కాస్త ముదురు కొమ్మని ఎక్కడైనా మనం నేల మీద కొట్టి అంటే ఒక అడుగు పీసులు కొట్టి నేలలో పాతేస్తే చక్కగా అవి మొక్క మొలిసి మళ్ళీ పెరుగుతాయి అన్నమాట. అంటే చాలా సులువుగా ప్రతి మనిషి పెంచుకోగలిగింది. మనం మొక్కని ఏం పెంచనవసరం లేదు. అసలు మొక్కకి మనం నీరు, నైట్రోజన్ లాంటివి కొంచెం ప్రకృతిలో తక్కువ ఉంటాయి, కానీ మొక్కకి మన అవసరం ఏం లేదు. దాని అంతటా దాని పరిస్థితులు, దాని భౌగోళిక పరిస్థితులు దానికి అనుకూలంగా ఉంటే మొక్క ఎప్పుడు దాని అంతటా అదే పెరుగుతుంది. ఆ కటింగ్స్ మొన్న 1 వీక్ బ్యాక్ దీనియే కట్ చేసి మేము పాతాము పక్కనే. అన్నీ చాలా చక్కగా వచ్చినాయి. చూడండి అవి కూడా ఎలా ఉన్నాయో. మీరు మొక్కల్ని పెంచి ఆ పంటని ఎంజాయ్ చేసేదాకా నేను మిమ్మల్ని ప్రవోక్ చేస్తూనే ఉంటాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్, థ్యాంక్ యూ.